హబ్సిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్లో భారీ చోరీ జరిగింది. ఆభరణాలు చూడడానికి వచ్చిన మహిళ నకిలీ నగలు షాప్లో ఉంచి ఒరిజినల్ నగలు అపహరించుకుని వెళ్ళింది. దుకాణ యజమాని ఇచ్చిన కంప్లైంట్ మేరకు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు నిందితురాన్ని అరెస్ట్ చేశారు. మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి. శ్రీనివాస్, ఏదైతే హబ్సిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్ లో ఈ భారీ చోరీ జరిగింది. ఆభరణాలు చూడడానికి కస్టమర్ లాగా వచ్చిన మహిళ తన దగ్గర ఉన్న నకిలీ ఆభరణాలు పెట్టి ఒరిజినల్ ఆభరణాలు అపహరించింది. అయితే ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆమె ఇలాంటి ఆభరణాలు కొనుగోలు చేయకపోవడం, ఆ తర్వాత ఆమె వెళ్ళిన తర్వాత ఈ నగలను పరిశీలించిన ఆ యజమాని అనుమానం వచ్చి ఆరాధిస్తే అవన్నీ కూడా నకిలీ ఆభరణాలు అని చెప్పి గుర్తించారు. వెంటనే షాప్ యజమాని వెళ్లి ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆమె షాప్ నుంచి ఎటు వెళ్ళింది ఏంటి అనే విషయం పైన ఆరా తీశారు. ఈ మాయలేడి అటు కూడా నుంచి నేరుగా ఉప్పల్ వైపు వెళ్ళడం అటుగా వెళ్తున్న దాదాపు 20 సీసీ ఫుటేజ్లను పరిశీలించి ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకొని ఆ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.